ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అదృష్టవంతుడు. అనగనగా ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసి కొన్ని బియ్యం తెచ్చేవాడు. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సగం బియ్యం వేసి అన్నం చేసి భర్తకు పెట్టేది భార్య. అది చూసి బ్రాహ్మణుడు, అయ్యో, అంతా నాకే పెట్టేశావా, మరి నీకెలా అని అడిగాడు భార్యని. నాకెందుకు, నా రొట్టె పొయ్యిలోనే ఉంది అని అన్నది ఆమె. భోజనం కూడా చేయకుండా బియ్యం అమ్మి డబ్బులు సంపాదిస్తుంది తన పెళ్ళాం అని సంతోషించాడు. భర్త భోజనం చేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యంతో పిండి విసురుకొని రొట్టె కాల్చుకొని హాయిగా తినేది ఆమె. ఈ సంగతి పాపం ఆ బ్రాహ్మణుడికేం తెలుసు? ఒకరోజున ఆ బ్రాహ్మణుడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు. అతని భార్య రొట్టె కాల్చుకుంటుంది. ఇంతలో చినుకులు వచ్చాయి. ఆ చినుకుల్లో తడిసి బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు. కప్పుకున్న దుప్పటంతా తడిసిపోయింది. కొంచెం చలి వేసింది. చలి తగ్గడానికి పొయ్యి దగ్గరికి పోయి నిప్పులు బయటకు లాగాడు. వెంటనే ఒక పెద్ద రొట్టె ముక్క బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మణుడికి తన భార్య చేస్తున్న పని. ఇంతలో ఆమె వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది. కసిరింది, తిట్టింది. ఇంకా అతనితో కాపురం చెయ్యకూడదు అని అనుకుంది. అలాంటి మొగుడు బతకడం కూడా ఆమెకి ఇష్టం లేకపోయింది. ఇలా ఉండగా ఆ ఊరు రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు లేచింది. ఎంతోమంది వైద్యులు వస్తున్నారు, వెళుతున్నారు, కానీ కురుపు తగ్గలేదు. వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా వెళితే తల నరికి కోట గుమ్మానికి కట్టేస్తానని, కురుపు మాయం చేస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటింపు వేయించారు. ఈ సంగతి బ్రాహ్మణుడి పెళ్ళాం విన్నది. ఏదో వంక పెట్టి రాజుగారి ఇంటికి వెళ్ళి తన భర్త గొప్ప వైద్యుడని, తప్పకుండా ఆ వ్యాధి కుదర్చగలడని, కానీ తాను వెళ్ళమంటే వెళ్ళడం లేదని రాజుగారికి తెలియజేసింది. రాజుగారు భటులను పంపి బలవంతాన బ్రాహ్మణుణ్ణి తీసుకువెళ్లారు. రాజుగారి కూతురు ఓ గదిలో ఉంది. మూలుగుతూ బాధపడుతూ ఉంది. బ్రాహ్మణుడు గదిలోకి వెళ్ళి రాజుగారి అమ్మాయిని చూశాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. ఆ అమ్మాయి పడుకున్న మంచం పక్క ఒక కుర్చీ ఉంది. దాంట్లో కూర్చున్నాడు. ఇక చావు తప్పదని నిశ్చయించుకున్నాడు. ఆ గది తలుపు మూసివేశాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడటం మొదలు పెట్టాడు. చిటపట చినుకులు రాలేనా, పైన ఉన్న దుప్పటి తడవనేలా, పొయ్యిలో నుంచి నిప్పులు తీయనేలా, నాకింత కర్మ రానేలా. ఆ పాట విని రాజుగారి అమ్మాయి మూలగడం మాని అతని వైపు చూసింది. అతను అలా 2-3 సార్లు ఆ పాట పాడి ఏడవడం మొదలు పెట్టాడు. వైద్యం చెయ్యడానికి వచ్చి ఈ పాటలేమిటి, ఈ ఏడుపేమిటి అని అనుకుంటూ పక్కున నవ్వింది. అలా నవ్వి ఎన్నాళ్ళయిందో. గట్టిగా నవ్వగానే కంఠంలోని కురుపు కాస్త ఒక్క మాటుగా చితికిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటికి వచ్చేసింది. ఆనందంతో అమ్మా, నాన్న అని పిలవడం మొదలుపెట్టింది. ఆ పిలుపు విని రాజుగారు, రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతురుని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు ఆ బ్రాహ్మణుణ్ణి మెచ్చుకుని ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు. బ్రాహ్మణుడి పెళ్ళాం రాణి అయ్యింది. సిగ్గు తెచ్చుకుంది. భర్తను చాలా గౌరవంగా చూసేది. బ్రాహ్మణుడు సంతోషంతో రాజ్యాన్ని పరిపాలించసాగాడు.